తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మారాయి. గ్రూప్ పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లకు సరైన శిక్షణ లేకపోవడం అభ్యర్థుల పాలిట శాపంగా పరిగణించింది. ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్ల కోడ్లు మ్యాచ్ కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా గ్రూప్ 2 పరీక్షలో తప్పిదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అధికారుల నిర్లక్ష్యం గ్రూప్ 2 అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తమకు ఇవ్వాల్సిన ఓఎంఆర్ షీట్లకు బదులుగా మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వడంతో తమ జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారుల తీరును నిరసిస్తూ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నల్గొండలో పరీక్ష కేంద్రంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. క్వశ్చన్ పేపర్కు అదేవిధంగా ఓఎంఆర్ షీట్కు ఒక విధమైన కోడ్ ఉండగా ఆ కోడ్ కాకుండా వేరే కోడ్ ఉన్న ఓఎంఆర్ షీట్ ఇవ్వడంతో తమ ఉజ్వలమైన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న తమకు ఇటువంటి ఇబ్బందులు కలిగించడం వల్ల భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన అధికారులు ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో స్పష్టమైన హామీ ఇవ్వకపోగా ఏం చేయాల్సిన ఇప్పటి వరకు కూడా పరీక్ష అయిపోయి దాదాపుగా గంట సమయం గడుస్తున్నా కూడా పరీక్ష కేంద్రాలను వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అభ్యర్థులతో మాట్లాడడం, అసలు చెప్పండి మీ సమస్య ఏంటి, ఓఎంఆర్ షీట్లకు సంబంధించి మీకు ఏం జరిగింది? సార్, మేము ఏకలవ్య స్కూల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ రాశాం. అయితే ఉదయం మాకు ఎగ్జామ్ స్టార్ట్ కాగానే యాజ్ పర్ రూల్ హాల్ టికెట్లో రూల్ 8 ప్రకారం మాకు ఓఎంఆర్ షీట్తో పాటు ఓఎంఆర్ షీట్తో పాటు ఆన్సర్ షీట్ ఇవ్వాలి. అయితే ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇచ్చారు మాకు. ఓఎంఆర్ షీట్ ఇస్తే నేను చెప్పాను ఫస్ట్ ఆ ఇన్విజిలేటర్కు, ఓఎంఆర్ షీట్ కాదు మేడం, ఓఎంఆర్ షీట్తో పాటు బుక్లెట్ కూడా ఇవ్వాలని చెప్పిన. పట్టించుకోలే, మాకంతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. తర్వాత మేము ఈ ఓఎంఆర్ షీట్లో ఎన్ని బబుల్స్ చేసాం టోటల్గా, రూల్ నెంబర్ అది యాక్చువల్గా రూల్ ప్రకారము ఇది పెన్ తోటే బబుల్ చేయాలి. పెన్ తోటి బబుల్ చేశాం. బబుల్ చేశాక మాకు ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఓఎంఆర్ షీట్లో బార్ కోడ్ ఉంటుంది, బుక్లెట్ నెంబరు. నెక్స్ట్ ఈ బుక్లెట్ నెంబర్ సపరేట్ ఉంటుంది. ఈ బుక్లెట్ నెంబర్ మ్యాచ్ కావాలి. అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మాకు బుక్లెట్ నెంబర్ మ్యాచ్ కావాలి. ఇదేందని అడిగాము. అడిగితే ఆమె యాక్చువల్గా ఆ ఇన్విజిలేటర్ పేపర్స్ చేంజ్ చేయబోయింది. చేంజ్ చేయబోతే ఈ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ వచ్చి ఏం కాదు మీకేమన్నా తెలుసా అదే అంటే ఆయన ఏమన్నాడంటే, ఇగో ఎవరెవరి కాడ ఎవరెవరు ఓఎంఆర్ షీట్స్ ఉన్నాయి వాళ్ళు మార్చుకోండి అన్నాడు. మార్చుకోండి అని తెచ్చి ఇచ్చారు. ఇచ్చేసి మరి ఇక్కడ ఈ మనకు రూల్ నెంబర్ వేసాం కదా సార్, ఆల్రెడీ నెంబర్ వేసాం కదంటే ఏం కాదు వైట్నర్ పెట్టి దిద్దేద్దాము అని తెచ్చేసి కొంతమందికి వైట్నర్ ఇచ్చాడు, పెట్టి దిద్దేశాడు. అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ వైట్నర్ పెట్టొద్దు. ఇక్కడ రూల్ నెంబరు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వైట్నర్ కానీ బ్లేడ్ కానీ ఇరేజర్ కానీ ఏది యూజ్ చేయొద్దు. తర్వాత దీని విషయంలో మేము మళ్ళీ గొడవ చేసి అడిగితే ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి ఏం కాదు నేను చెప్తా, టీఎస్పీఎస్సీకి నేను ఓవరాల్గా చెప్తాను. మాకు ఓవరాల్గా కాదు సార్, లిఖితపూర్వకంగా ఒక హామీ ఇవ్వండి అని అడిగాం. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వండి అంటే మీరు ఎగ్జామ్ రాయండి, ముందు మీకు ఎగ్జామ్ అయిపోగానే లిఖితపూర్వక హామీ ఇస్తాము. ఒకటి పర్సనల్ కాపీ మీకు ఇస్తాము, ఒక ఆఫీస్ కాపీ మేము కలెక్టర్ గారికి కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్కి కానీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఆర్డీఓ లేడు ఇంతవరకు. ఈయన ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుడు. మీరే గొడవ చేశారు, మీరే చేశారు. మీరు ఎప్పుడు మొత్తంగా ఈ ఎగ్జామ్ సెంటర్ లో మీ ఒక్క రూమ్ లో లేకపోతే వేరే రూమ్ మొత్తం దాదాపు 6 నుంచి 7 రూమ్స్ సార్ మొత్తము. ఎస్పెషల్లీ 13 రూమ్ నెంబర్ 13లో మొత్తం బబుల్ చేపించి మొత్తం దిద్దిచ్చాడు. అతను మొత్తం డబుల్ దిద్దిచ్చాడు. మీరు చెప్పండి ఇప్పుడు, అంటే జరిగిన పరిస్థితులకు సంబంధించి అధికారులు వచ్చి మీకు హామీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా హామీ ఇవ్వలేదు. మీరు ఇక్కడే ఉన్నారు. పరిస్థితి అంటే ఇదే విధంగా, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు హామీ ఇవ్వకపోతే మీరు ఏ రకంగా, అంటే మీరు మీ భవిష్యత్తు అంటే దాదాపుగా ఎన్నో నెలల నుంచి కూడా చదువుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో నేను ఏ రకంగా సార్, మేము కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిందని, తెలంగాణలో మాకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మేము కష్టపడి చదువుకుంటున్నాం సార్. మేము ఎన్నో రోజులు కష్టపడి చదువుకుంటే ఇలా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా జీవితాలు ఆగమైపోయినాయి సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆర్డీఓ గారు వస్తే ఆర్డీఓ గారు చెప్తే ఆర్డీఓ గారు ఏమంటాడు, మీరు ఇట్నే మా టీఎస్పీఎస్సీ వచ్చి బెదిరింపులో మీరు ఇట్నే మాట్లాడితే గొడవ చేస్తే మీకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఒక్కటి కూడా రాయడానికి ఆస్కారం లేకుండా చేస్తానని బెదిరింపుతో మాట్లాడాలన్నా బతకాలన్నా మాకు ఒక ఆధారం లేదు, ఏం లేదు. మేము కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే మాకు బతుకు, మేమేం చేయాలి ఇప్పుడు అని మేము మొత్తంగా అసలు ఎంతమంది ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉన్న పరిస్థితి చెప్పండి.
దాదాపు ఒక చాలా మంది ఉన్నారు సార్, 6 రూమ్స్ వరకు ఉన్నారు. ఎగ్జామ్ ఏ టైంకి వచ్చారు? ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటివరకు ఆఫీసర్లు ఎవరు రాలేదంటున్నారు. దీన్ని ఎట్లా మీరు మీ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? టోటల్ అన్ని రూమ్స్ లో ఇల్లు చేశారు. ఇది మెయిన్ ఇన్విజిలేటర్ వల్లనే జరిగింది సార్ ఈ మిస్టేక్. మేము ఇన్విజిలేటర్ ని క్వశ్చన్ కూడా చేసాము, మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పండి, ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత బబుల్ చేయడం స్టార్ట్ చేస్తామని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అసలు ఎట్లా దిద్దినా పర్లేదు రాసేయండి మీరు అని చెప్పారు సార్. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పటి వరకు కూడా అధికారులు రాలేదంటున్నారు. దీనికి సంబంధించి మీకు జరిగిన అన్యాయం ఏదైతుంది, అన్యాయాన్ని ఎవరు పరిష్కరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? మా పేపర్ దిద్దాలి సార్, మా పేపర్ వాల్యూ చూడాలి సార్, పేపర్ వాల్యూ వేస్తారు సార్, మాకు అంతకన్నా ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. వాల్యూ అవ్వాలనేది మీరు మీరు వాల్యూ అవ్వాలంటున్నారు, మీరు చదువుకున్న ఎగ్జామ్స్ రాశారంటున్నారు. ఈ వాల్యూ అవ్వాలి అని అంటే దీనికి సంబంధించి టీపీపీఎస్సీ అధికారుల నుండి కానీ ఆర్డీఓ నుంచి కానీ హామీ కావాలంటున్నారు. దీని ఏ రకమైన హామీ కావాలని మీరు కోరుకుంటున్నారు? వాల్యూ కావాలి సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాం, 3 సంవత్సరాల నుంచి కోచింగ్ అని అయ్యాలని రూమ్లని డబ్బులని మొత్తం తగలబెట్టి ఉన్నాం. దీనికోసం ఒక్క స్కూల్ యాజమాన్య నిర్వహణ వల్ల తప్పిదం వల్ల 4 రూమ్లలో ఒక రూమ్ 10th రూమ్ 4 రూమ్స్ అందరూ అన్ని రూమ్లలో చాలా రూమ్లలో కొన్ని రూమ్లలో. మీరు చెప్పండి మేడం, అంటే మీరు చెప్పండి. రూమ్స్ కాదు, టోటల్ అన్ని రూమ్లలో కూడా క్వశ్చన్ పేపర్స్. కాకపోతే రూమ్స్లలో అందరికి అవగాహన లేక తెలియలేదు. వీళ్ళంటే కొంచెం అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళు తెలుసు సార్, కానీ టోటల్ రూమ్లలో అంతే ఉంది. స్కూల్ నిర్లక్ష్యమే సార్. వాళ్ళు ఫస్ట్ ఇన్విజిలేటర్లను తీసుకొచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా వాళ్ళు కూడా మేము అడిగిన క్వశ్చన్స్కి మాకు తెలుసమ్మా మీరు మేము చెప్పింది చేయాలి అంటారు తప్ప వాళ్ళకేం తెలియదు సార్. ఫస్ట్ వాళ్ళకి రూల్స్ ఇవ్వకుండా మా మీద ప్రయోగిస్తే ఇప్పుడు 3 ఏళ్ల సంధి సెలవు పెట్టుకొని ఉద్యోగాలు చేయకుండా తిండి లేకుండా తిప్పలేకుండా వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా సార్ ఇప్పుడు న్యాయం? వాళ్ళు వచ్చినాక ఇక్కడే కూర్చుంటాం, వాళ్ళు వచ్చి రాసి ఇస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం సార్, లేకపోతే ఎంత దూరమైనా గొడవ చేస్తాం. హలో నమస్కారం సార్, నాకు డౌట్ వచ్చింది సార్ రూమ్లలో. అయితే బుక్లెట్ నెంబర్ ఓఎంఆర్ షీట్ నెంబర్ చూసింది సార్. ఏం కాదమ్మా అన్నాడు. ఏం కాదేం సార్, ఈ నెంబర్ ఆ నెంబర్ కలదు, ఈ నెంబర్ ముందు అబ్బాయికి వచ్చింది కదా సార్ అన్నప్పుడు సార్ ఏమనాలి, అమ్మాయి సారీ అమ్మ అని మార్చేయాలి సార్, ఎగ్జామ్ స్టార్ట్ కావాలి, ఇంకా రాయాలి, ఎవరు నింపలే ఫిలప్ చేయలే. అప్పుడు సార్ ఏమన్నంటే ఏం అవసరం లేదని సరికి ఎవరు మాకు తెలియక దాని గురించి అవగాహన లేక మేము కూడా అంత పట్టించుకోలేదు సార్. అది మా జరిగిన లోపం. బార్కోడింగ్ ద్వారా మిషన్ తీసుకుంటుందా, రూమ్ నెంబర్ ద్వారా తీసుకుంటుంది వాళ్ళకి. మొత్తంగా చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇన్విజిలేటర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా తమ భవిష్యత్తు ఏం చేయాలో దిక్కుచొత్తని పరిస్థితుల్లో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఎగ్జామ్ నిర్వహించడానికి ముందు ఇన్విజిలేటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం, ఓఎంఆర్ షీట్ అదేవిధంగా తమకు ఇచ్చినటువంటి ప్రశ్న పత్రానికి సంబంధించి 2 బార్కోడ్లు కూడా ఒకే రకంగా ఉండకపోవడంతో తాము ముందస్తుగానే ప్రశ్నించినా కూడా ఇన్విజిలేటర్లు అదేవిధంగా టీపీపీఎస్సీ సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యమైన సమాధానం ఇవ్వడం కారణంగా తమ ఉజ్వల భవిష్యత్తు ఏం చేయాలో కూడా దిక్కుతోచిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్కన తాము రాసినటువంటి ఎగ్జామ్ పేపర్లను పూర్తి స్థాయిలో వ్యాలిడ్ అయ్యే విధంగా లిఖితపూర్వకమైన హామీ ఇస్తే తప్ప తాము ఎగ్జామ్ సెంటర్ నుంచి కదిలే పరిస్థితి లేదని కూడా అభ్యర్థులు ఆవేదన చేస్తున్నారు. మొత్తంగా ఎన్నో నెలలుగా దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుండి కూడా తాము పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లేక ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత సుమారు 2.5-3 సంవత్సరాలుగా కూడా టీపీపీఎస్సీ నోటిఫికేషన్ ఎదురు చూసిన క్రమంలో దాదాపు ప్రిపేర్ అయ్యి 3 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్న తమకు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడంతో తమ భవిష్యత్తు ఏం చేయాలో కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఉందని, ఉద్యోగాలు వస్తాయని భావించి ఎంతో ఆశతో ఎగ్జామ్స్ రాసిన తమకు ఈ రకంగా జరగడం ఆవేదన కలిగిస్తుంది. తమకు అధికారులు పూర్తి స్థాయిలో న్యాయం చేసి తాము రాసిన పేపర్లు ఏవైతున్నాయో వాటిని వ్యాలిడ్ అయ్యే విధంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలేదని కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అధికారులు అంటే టీపీపీఎస్సీ సంబంధించిన అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇన్విజిలేషన్ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇన్విజిలేషన్ చేస్తున్న అధ్యాపకులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడం అనేది స్పష్టంగా ఇక్కడ వాళ్ళకి శిక్షణ లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం కారణంగా ఈ రకమైన పరిస్థితి జరిగిన స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్తున్న గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తొలిసారిగా నిర్వహించిన పరీక్షలను ఈ విధమైన పొరపాట్లు జరగడంతో నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు అదేవిధంగా ఇతరత్ర పరీక్షల విధులకు హాజరయ్యే వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే పరీక్షలకు వారికి డ్యూటీ వేయాలని కూడా వీరు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఆవేదనకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్.